పారిపోతున్న కౌరవుల సైన్యాన్ని మళ్ళీ మోటివేట్ చేసి తీసుకొచ్చే బాధ్యత మొత్తం ఇప్పుడు దుర్యోధనుడు తీసుకున్నాడు. దుర్యోధనుడు చెప్పాడు ఏమిటంటే, అసలు యుద్ధంలో పారిపోటాలనేవి లేవు, కేవలం వీర మరణాలు మాత్రమే. ఎంత బీభత్సం జరిగినా మీ కళ్ళ ముందు పారిపోయి పిరికి బందలుగా బ్రతకటం కన్నా మీరు యుద్ధం చేసి అవతల వాణ్ణి చంపే ప్రయత్నంలో మీరు చచ్చిపోతే అది మనకు వీరతిలకం, అది మనకి వీరత్వం. అంతేగాని మధ్యలోంచి పారిపోవటం ఏమిట్రా అని ఆ ద్రోణాచార్యుడు వెనక నుంచి పారిపోతున్న సైన్యాన్ని ఎమోషనల్ బూస్టింగ్ ఇచ్చి ఇప్పుడు ద్రోణాచార్యుడి పక్కనే నిలబడటానికి దుర్యోధనుడే వస్తున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు వస్తున్నాడని చెప్పి దుర్యోధనుడు కొడుకైన లక్ష్మణ కుమారుడు కూడా యావత్ పారిపోయిన కౌరవ సేనని తీసుకొని వచ్చి ద్రోణాచార్యుడి ముందు నిలబెట్టింది. అసలు ద్రోణాచార్యుడితో దృష్టద్యుమ్నుడు చేస్తున్న భీకర యుద్ధాన్ని చూసి తట్టుకోలేక ద్రోణాచార్యుడి కొడుకైన అశ్వత్థామ వచ్చి ద్రోణాచార్యుడికి కుడి పక్కన నించున్నాడు. అశ్వత్థామ అసలు దృష్టద్యుమ్నుడిని భయంకరంగా నిగ్రహించడానికి వానలాగా బాణాల మీద బాణాలు దృష్టద్యుమ్నుడి మీద వేస్తుంటే ఇక దృష్టద్యుమ్నుడు ఇక్కడ ఒంటరివాడైపోయాడు. ఒక్కడే దృష్టద్యుమ్నుడు, ఆపోజిట్గా ద్రోణాచార్యుడు, కుడివైపున్న అశ్వత్థామ, ఎడంవైపున్న దుర్యోధనుడు పక్కన లక్ష్మణ కుమారుడు. అంటే ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద స్కెచ్ ఏర్పడుతుంది అర్జునుడిలాగా. అర్జునుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ ఒక్క దృష్టద్యుమ్నుడిని మనం ఆపకూడదు, ఎందుకంటే దృష్టద్యుమ్నుడిని కాపాడుకోవాలి పాండవులు, అప్పుడైతేనే ద్రోణాచార్యుడిని చంపగలడు. కాబట్టి ఆ దృష్టద్యుమ్నుడికి ఎడమ కుడివైపుకి ఇప్పుడు జనాలు రావటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎవరు ఎంట్రీ అంటే ఇది అభిమన్యుడు ఎంట్రీ. అభిమన్యుడు దృష్టద్యుమ్నుడి యొక్క లెఫ్ట్ నించున్నాడు, రైట్ అర్జునుడు నించున్నాడు. అర్జునుడు అభిమన్యుడు సమేతంగా దృష్టద్యుమ్నుడితో ఇప్పుడు ద్రోణాచార్యుడి వైపు జరుగుతున్న యుద్ధం. అసలు అది చూసిన వాళ్ళు అదొక కనుల పండగ. అక్కడ మొత్తం ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంటే తండ్రి కొడుకులు కలిసి కౌరవులతో యుద్ధం చేస్తుంటే ఇమీడియట్లీ ఈ అభిమన్యుడు అక్కడ లేచి ఒక సింహనాదం చేసి గట్టిగా అరిశాడు, నాకు లక్ష్మణ కుమారుణ్ణి దుర్యోధనుణ్ణి వదిలేయవేయవలసినది. ఎందుకంటే పెద్దనాన్న మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ తెచ్చాడో నేను చూశాను, నేను విన్నాను. కాబట్టి వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పి దుర్యోధనుణ్ణి తీసుకొని వచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను అని చెప్పి అర్జునుడితో చెప్తుంటే, అంటే పుత్రుడు అంత ధీరుడై అంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే అక్కడ అర్జునుడు రథం నడుపుతున్న కృష్ణుడు మురిసిపోయారు.